So let us write the function for pop. Okay, so void is the return type. Void is the return type. So pop function is not going to return anything. Okay, and it is not going to take any argument also. Argument ఎందుకు తీసుకోదు అని అంటే పాప్ ని పిలిస్తే చాలు టాప్ ఆఫ్ ద ఎలిమెంట్ ని డిలీట్ చేసేస్తుంది. సరేనా? సో ఆర్గ్యుమెంట్ కూడా తీసుకోదు. ఇది బిగినింగ్ ఆఫ్ ది ఫంక్షన్ పాప్. యా, ఇది బిగినింగ్ ఆఫ్ ద ఫంక్షన్ పాప్. ఓకే, ఎప్పుడైనా డిలీట్ చేసే ముందు ఒకటి చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి చెప్పండి? మనకు కళ్ళు ఉన్నాయి కాబట్టి చెక్ చేసి చెప్పేస్తాం. కంప్యూటర్ చెక్ చేయాలంటే డిలీట్ చేసే ముందు మనం ఏం చెక్ చేయాలమ్మా? కంప్యూటర్ ఏం చెక్ చేయాలి? దాని కళ్ళు లేవు కదా, ఏం చెక్ చేసుకుంటుంది ఫస్ట్ డిలీట్ చేసే ముందు? టాప్ చెక్ చేయాలి. అమ్మా, స్టాక్ ఎంటీ అయిందనుకో ఎవరిని డిలీట్ చేస్తుంది? స్టాక్ ఎంటీయా కాదా చెక్ చేస్తుంది. స్టాక్ ఎంటీ అయితే డిలీట్ ఎవరిని చేస్తాం అది? అవునా? ఇన్నానా? నేను చెప్పిందే ఆన్సర్ చెప్పేశాను నేను. ఓకే అమ్మా, ఇప్పుడు ఏదైనా డిలీట్ చేయాలి అని అంటే డిలీట్ చేయడానికి ఉండాలి కదా అక్కడ. స్టాక్లో ఏమీ లేకపోతే ఏం డిలీట్ చేస్తాం? ఓకే, మనకైతే ఐస్ ఉన్నాయి కాబట్టి మేము చూసి ఏమీ లేవు స్టాక్ని ఏం డిలీట్ చేయమని చెప్తున్నావు అని మనం నోట్తో చెప్తాం. అదే సిస్టమ్ ఆటోమేటిక్గా, అదే కంప్యూటర్ సిస్టమ్ ఆటోమేటిక్గా చేయాలి అని అంటే అది ఏం చేయాలంటే ఫస్ట్ చెక్ చేయాలి. అది ఒక స్టేట్మెంట్ ద్వారా మనం చెక్ చేస్తాం. ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు -1 అంటే టాప్లో -1 ఉంటే అర్థం ఏంటంటే స్టాక్ ఎంటీగా ఉంది. ఓకే, స్టాక్ ఈజ్ ఎంటీ, వీ కెనాట్ డిలీట్ అని మెసేజ్ ఇస్తుంది. ఓకే, పద్దాకలా పాప్ ఫంక్షన్ కాల్ చేసేసావు కానీ స్టాక్లో డేటాయే లేదనుకో ఎట్లా? అది ఏం చేయాలి? ఈ కండిషన్ ట్రూ అవుద్దప్పుడు, స్టాక్లో డేటా లేనప్పుడు టాప్లో ఏముంటుంది? -1 ఉంటుంది. అప్పుడు ఈ కండిషన్ ట్రూ అవుద్ది. ట్రూ అవుతే మనం ఏం ప్రింట్ చేస్తామంటే స్టాక్ ఈజ్ ఎంటీ. ఎంటీని అండర్ ఫ్లో అని కూడా అంటారమ్మా. స్టాక్ ఈజ్ ఎంటీ, సో వీ కెనాట్ డిలీట్. ఓకే, అదే టాప్ వాల్యూ -1 లేదనుకోండి ఈ ఎల్స్ పార్ట్లోకి వెళ్ళుద్ది. ఓకే, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఓకే ఒక లైన్ రాస్తే చాలు, 2 లైన్స్ ఎందుకు పెడుతున్నానంటే చెప్తా. ఓకే, ఎల్స్ పార్ట్లోకి వెళ్ళి ఏం చేస్తుంది? ఒకే ఒక లైన్ అమ్మా, టాప్ మైనస్. ఇది ఒక లైన్ రాస్తే చాలు. ఓకే, కాదు మనం డిలీట్ చేసిన ఎలిమెంట్ కూడా మనం ప్రింట్ చెయ్యాలి అని అంటే మటుకు మనం ఏదైతే డిలీట్ చేస్తున్నామో ఆ డేటాని కూడా మనం ప్రింట్ చేయాలంటే మనం ఒక ప్రింటర్ స్టేట్మెంట్ కూడా రాయాలి. ఓకే, చాలా ఈజీ పాప్ ఫంక్షన్. ఓకే, డిలీట్ చేసే ముందు పాప్ ఫంక్షన్ అంటే డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసే ముందు స్టాక్ ఎంటీ అయితే మనకి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. స్టాక్ ఎంటీ కాకపోతే మనం టాప్ని జస్ట్ రెడ్యూస్ చేస్తాము. ఓకే ఏమ్మా, ఎనీ డౌట్స్? కాదు, రెడ్యూస్ చేసే ముందు మనం ఏదైతే డేటాని డిలీట్ చేస్తున్నామో దాన్ని ప్రింట్ చేయాలి. మనం మానిటర్ మీద ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. ఓకే, కాదు మేడం డిలీట్ చేసేయండి, ఏం డిలీట్ చేసావు నాకు అనవసరం, ఏ వాల్యూ డిలీట్ చేసావు నాకు అనవసరం అంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాసుకోక్కర్లేదు. ఓకే, సో ఈజీగా చెప్దాం అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వాట్ హౌ యూ విల్ రైట్ ద పాప్ ఫంక్షన్. ఓకే, 2 minutes టైం ఇస్తాను, రాసుకోండి.
Okay. Yeah. Now we will write the display function. Okay. Peak function లో ఒక స్టేట్మెంట్ వస్తుంది. డిస్ప్లే మెథడ్ రాస్తాను. Okay. So display అంటే ఏంటమ్మా? What is display? You are printing all the elements of the stack. Okay. So how many of you know for loops? Looping statements? Looping statements in C? Looping statements ఏంటమ్మా? What are the looping statements in C? Am I audible? Do while. లూప్ రిపిటేషన్ చేసే స్టేట్మెంట్స్ ఏం వాడతాం అమ్మా సిలో? While, do while, for loop, ma'am. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. వైల్, డూ వైల్, ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ వాడదామా? మీకు ఏ లూపింగ్ స్టేట్మెంట్ అయినా వాడుకోవచ్చు. ఓకే. పాపులర్ ఏంటి అంటే ఫర్ లూప్ వాడతాం. సో డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుంది అంటే స్టాక్లో ఉన్న డేటాని అంతా ప్రింట్ చేస్తుంది. ఓన్లీ టు నో వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ ద స్టాక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా ఉందనుకోమ్మా. యా, దిస్ ఈస్ ద డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ద స్టాక్ అనుకో. దిస్ ఈస్ ద డేటా దట్ ఈస్ దేర్ ఇన్ ద స్టాక్ అయితే యా ఏం చేయాలి ఫస్ట్? ప్రింట్ఎఫ్ ఇలా రాస్తారా? ప్రింట్ఎఫ్ డి అమ్మా స్టాక్ ఏరియా ఆఫ్ మనకి టాప్ వాల్యూ మాత్రమే ఉంటుంది కదా. టాప్ లో ఎంత ఉంది? 2. ఓకే. ఇది చేస్తే ఏం ప్రింట్ అవుద్ది మనకి స్క్రీన్ మీద? టైం ఇస్తాను, రాసుకోవద్దు. ఏం ప్రింట్ అవుద్దమ్మా? అవుట్పుట్ ఏమొస్తుంది ఇలా రాస్తే? 30. వెరీ గుడ్. ఏమంటే స్టాక్ ఏరియా ఆఫ్ టాప్ అంటే ఏంటి? టాప్ లో ఎంత ఉంది? 2 ఉంది. సో దీని ఏంటి? ఇది ఏమైంది? స్టాక్ ఏరియా ఆఫ్ టాప్ కాస్త స్టాక్ ఏరియా ఆఫ్ 2 అయింది. స్టాక్ ఏరియా ఆఫ్ 2లో ఏముంది? 30 ఉంది. సో అవుట్పుట్ ఏం వస్తుంది? 30 వస్తుంది. ఓకే. తర్వాత టాప్ మైనస్ చేయగలమా? టాప్ మైనస్ అంటే డిలీషన్ కింద లెక్క. సో టాప్ని మనం ముట్టుకోకూడదు, మనం దాన్ని చేంజ్ చేయకూడదు. మనం టాప్ని ఎప్పుడు చేంజ్ చేస్తామంటే ఇన్సర్ట్ చేసేటప్పుడు, డిలీట్ చేసేటప్పుడే మనం టాప్ని చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇన్సర్ట్ ఎక్కడ చేయాలో టాప్ చెప్పుద్ది, రైట్? డిలీట్ ఏ ఎలిమెంట్ చేయాలో టాప్ చెప్పుద్ది. డిస్ప్లే చేసేటప్పుడు టాప్ వాల్యూ మనం మార్చకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, ఓకే, మనం టాప్ మైనస్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తామంటే, ఓకే, సో ఫర్ లూప్ ఇలా రాస్తాం. ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఒక నిమిషం ఉండమ్మా. ఓకే. ఇంట్ i, ఓకే, i ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ రాస్తాను. ఓకే. ఇంట్ i, ఓకే, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0. i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి కాదు, ఎందుకంటే ఎక్కడ వరకు ఉందో మనకు తెలియదు. 0 నుంచి స్టార్ట్ చేయకూడదు ఎప్పుడు, మనం ఎప్పుడు టాప్ నుంచి స్టార్ట్ చేయాలి. సో 0 కాదు, i ఈజ్ ఈక్వల్ టు టాప్ అవుతుంది. ఓకే. i ఈజ్ ఈక్వల్ టు టాప్. సో టాప్ మోస్ట్ ఇండెక్స్ నుంచి 0 దాకా మనం ప్రింట్ చేస్తాం. టాప్ మోస్ట్ ఇండెక్స్ నుంచి 0 దాకా మనం ప్రింట్ చేస్తాం. ఓకే. i ఈజ్ ఈక్వల్ టు టాప్ యాజ్ లాంగ్ యాజ్ i ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, i ప్లస్
printf. సో టాప్ వాల్యూ ఐలో స్టోర్ చేసినప్పుడు ఐ వాల్యూని మనం ఓకే ఇక్కడ ఒక ఎర్రర్ ఉంది, నేను తప్పు చెప్పాను. ఏంటి అంటే ఐ ప్లస్ ప్లస్ కాదు, అది ఐ మైనస్ మైనస్ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఏం అర్థం కావట్లేదని తెలుసు, నేను చెప్తాను ఉండండి. ఓకే యా, మీకేం అర్థం కాలేదని తెలుసు. లూపింగ్ స్టేట్మెంట్స్ మర్చిపోయారు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసులు కరోనా వల్ల. నేను చెప్తాను ఈ లూపింగ్ స్టేట్మెంట్ గురించి. ఓకే, సో ఇది లూప్, ఫర్ లూప్ రాసాం. ఫర్ లూప్ రాసాము అంటే ఫర్ లూప్ కింద స్టేట్మెంట్, ఫర్ లూప్ లాన్ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది ఒకటే. ఫర్ లూప్ లో రిపీట్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఇది ఒకటే అమ్మా. రిపీట్ చేయాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే ఇదిగో ఈ ఒక్క స్టేట్మెంటే రిపీట్ చేయాలి, పద్దాకలో రిపీట్ చేయాలి. ఓకే, సో ఈ రిపీట్ చేయాల్సింది ఒక స్టేట్మెంటే కాబట్టి మనం ఇలాంటి కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, అవి నేను ఫర్ లూప్కి రాయలేదు. జనరల్గా ఫర్ లూప్కి ఇలాంటి కర్లీ బ్రేసెస్ రాస్తాం. ఓకే, దీనికి నేను రాయలేదు. ఎందుకు అంటే రిపీట్ చేయాల్సిన స్టేట్మెంట్ ఒకటే ఉంది, అదే 2-3 లైన్స్ ఉన్నాయనుకో రిపీట్ చేసేవి, అప్పుడు మనం ఈ కర్లీ బ్రేసెస్ అనేవి వాడతాం. సో అది నెక్స్ట్ ఏంటంటే ఈ ఫర్ లూప్లో ఏంటి ఫస్ట్ రాసింది ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ అన్న. అంటే ఏంటి ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే ఏంటి? టాప్ లో ఎంత ఉంది? 2 ఉంది. సో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయింది, ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు 2 అయ్యాక నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తే అసైన్మెంట్ జరుగుద్ది ఫర్ లూప్లో. ఫర్ లూప్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 2 టాప్, ఫస్ట్ ఈ స్టేట్మెంట్ రన్ అవుద్ది. ఓకే, తర్వాత ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్సా చెక్ చేస్తుంది. ఓకే ఓకే, ఇక్కడ చూడండి ఐలో ఎంత ఉంది ఇప్పుడు? 2 ఉంది. 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నా? ఎస్, ట్రూ. 2 అనేది ఖచ్చితంగా 0 కన్నా పెద్దది, ట్రూ. ఇది స్టేట్మెంట్ ట్రూ అవుతేనే, ఈ స్టేట్మెంట్ ట్రూ అవుతేనే ఫర్ లూప్ లోపల ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, ఎగ్జిక్యూట్ అవుతే ఏమవుద్ది? ప్రింట్ఎఫ్ %d స్టాక్ ఏరియా ఆఫ్ 2. ఈ స్టేట్మెంట్ ఏమవుద్ది అప్పుడు? ఈ స్టేట్మెంట్ కాస్త ప్రింట్ఎఫ్ %d స్టాక్ ఏరియా ఆఫ్ ఐలో ఎంత ఉంది? 2. ఓకే, స్టాక్ ఏరియా ఆఫ్ 2లో ఏముంటుంది? 30. సో 30 అనేది మనకు అవుట్పుట్లో కనపడుద్ది, మానిటర్ మీద కనపడుద్ది. తర్వాత ఈ స్టేట్మెంట్ అయిపోయాక, ఓకే ఈ స్టేట్మెంట్ అయిపోయాక ఫస్ట్ ఓకే మళ్ళీ మనం రిపీట్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఇది ఐ మైనస్ మైనస్ దగ్గరికి వెళ్ళొద్ది. ఐ మైనస్ మైనస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న ఐలో ఉన్న వాల్యూకి 1 తగ్గిస్తాం. సో ఐలో ప్రస్తుతం ఎంత ఉంది? 2 ఉంది. ఐ మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్ది? ఐ మైనస్ మైనస్ చేస్తే ఏమవుద్ది? దట్ ఈస్ నథింగ్ బట్ 2 మైనస్ మైనస్ చేయటం. 2 మైనస్ మైనస్ చేస్తే 1 అవుద్ది. ఐ వాల్యూ ఇప్పుడు 1 అవుద్ది. ఇప్పుడు ఐ వాల్యూ 1 అయ్యాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. ఈజ్ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నా కాదా? 1 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ ట్రూ కదా. మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అవుతే, ఓకే ట్రూ అయింది కాబట్టి మళ్ళీ దీనికి ఈ స్టేట్మెంట్ లోనికి వెళ్ళి ఫర్ లూప్ లోపలికి వెళ్ళి, ఇది ఫర్ లూప్ లోపల స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఓకే లోపల ఎగ్జిక్యూట్ అయ్యి ఏమవుద్ది? మనకి ప్రింట్ అవుద్ది. ఏం ప్రింట్ అవుద్ది? స్టాక్ ఏరియా ఆఫ్ 1. వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ స్టాక్ ఏరియా ఆఫ్ 1? దట్ ఈస్ ఈక్వల్ టు -5 అని మనకి మానిటర్ మీద కనపడుద్ది. ఓకే, తర్వాత మళ్ళీ ఇట్ విల్ రిపీట్ అగైన్, మళ్ళీ రిపీట్ అవుద్ది. ఓకే, మళ్ళీ ఐ మైనస్ మైనస్ అవుద్ది. ఓకే, లూప్ కదా, ఐ మైనస్ మైనస్ అవుద్ది. ఐ వాల్యూ ఏమవుద్ది? ఇప్పుడు ప్రస్తుతం ఇది 1 ఉంది. ఓకే, ఐలో 1 ఉంది. ఐ మైనస్ మైనస్ అయితే 1 మైనస్ మైనస్ అవుద్ది. అంటే వాల్యూ 1లో 1కి 1 తగ్గిస్తే 0 అవుద్ది. తర్వాత ఏమవుద్ది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమవుద్ది? కండిషన్ చెక్కింగ్. ఈ ఐ మైనస్ మైనస్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తుంది? కండిషన్ చెక్కింగ్. యా
కండిషన్ చెక్కింగ్ ఏంటి? ఈ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నా? చెప్పండి అమ్మా, ఈ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నా? Yes, ma'am. ఎస్. ట్రూ. 0 ఈజ్ ఈక్వల్ టు ఉంది కదా, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. ఓకే, సో ట్రూ అవుతే మళ్ళీ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అప్పుడు మనకి ఏం వస్తుంది అవుట్పుట్? స్టాక్ ఏరియా ఆఫ్ ఐలో ఎంత వాల్యూ ఉంది? 0. సో స్టాక్ ఏరియా ఆఫ్ 0లో ఉన్న వాల్యూ 10 ప్రింట్ అవుద్ది. సో రిపిటేషన్ ఎప్పుడు ఈ 3 స్టేట్మెంట్ రిపీట్ అవుతాయి. ఈ కండిషన్ ట్రూ అవుతే కిందకి వెళ్ళొద్ది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, తర్వాత పైకి వెళ్ళి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. సో లూప్ ఇక్కడ ఉంది కదా, కండిషన్ ట్రూ అవుతే ఇట్లా సైకిల్ ఈ 3 స్టేట్మెంట్లు రిపీటెడ్గా జరుగుతాయి. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి స్టాక్ ఏరియా ఆఫ్ ఐ మైనస్ మైనస్. ఒక్క నిమిషం అమ్మ, ఎవరో విపరీతంగా కాల్ చేస్తున్నారు, అసలు ఎవరా అని చూసి సైలెంట్ మోడ్లో పెట్టొస్తాను. అర్థమైందమ్మా? ఈ లూపింగ్ అర్థమైందా? ఎట్లా రిపీట్ అవుతాయో 3 స్టేట్మెంట్స్. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఈ కండిషన్ ట్రూ అవుతే లోనికి వెళ్ళి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత ఇది అవ్వంగానే మళ్ళీ ఐ మైనస్ మైనస్ చేస్తుంది. చేశాక ఐ వాల్యూ మారింది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. ఓకే, కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ ట్రూ అవుతే మళ్ళీ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సో యాక్చువల్లీ మనం చేయాల్సింది ఏంటి? స్టాక్ కంటెంట్స్ మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ఇలా రాయొచ్చు. మనం ఈ స్టేట్మెంట్ రాయొచ్చు ఏమని? ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి స్టాక్ ఏరియా ఆఫ్ 2. ఓకే, స్టాక్ ఏరియా ఆఫ్ 2. ఓకే, టాప్ మార్చకూడదు అన్నాం కాబట్టి ఐలో టాప్ వాల్యూ పెట్టుకుంటాం. ఐలో టాప్ పెట్టుకొని ప్రింట్ఎఫ్ రాయొచ్చు ఇలా. ఓకే, స్టాక్ ఏరియా ఆఫ్ 2. ఓకే, సారీ అసలు టాప్ గురించి మాట్లాడలే. ఫస్ట్ ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ ది స్టాక్ ఏరియా ఆఫ్ 2 అని రాయొచ్చు. తర్వాత మళ్ళీ డిస్ప్లే చేయాలి కదా నెక్స్ట్ ఎలిమెంట్ స్టాక్ లో ఉన్న కంటెంట్స్. స్టాక్ ఏరియా ఆఫ్ 1 అని రాయొచ్చు, అవునా? 1 అని రాయొచ్చు. ఓకే, ఇట్లా కూడా రాయొచ్చు కదా, 3 సార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయొచ్చు కదా. 2 1 0 ఇలా 3 సార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తే అయిపోయిద్దిగా. స్టాక్ ఏరియా ఆఫ్ 2లో 30 ఉంది, 30 ప్రింట్ చేస్తుంది ఈ స్టేట్మెంట్. స్టాక్ ఏరియా ఆఫ్ 1 -5 ప్రింట్ చేస్తుంది. ఈ స్టేట్మెంట్ 10 ప్రింట్ చేస్తుంది. కానీ ఇది కరెక్టా? ఇలా 3 సార్లు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయటం కరెక్ట్ అంటావా? ఏమ్మా చూడు, ఇంత రాసే బదులు మేడం మీరు అడగచ్చు, ఇంత రాసే బదులు ఎందుకు మేడం, ఈ 3 కదా మనం ప్రింట్ చేయాల్సింది, ఇది రాసేయండి మేడం. స్టాక్ ఏరియా ఆఫ్ 2లో ఏముంది? 30. ఇక్కడ ప్రింట్ అవుట్పుట్ 30 వస్తుంది, అవునా? ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? 30 వస్తుంది. ఇక్కడ ఏం అవుట్పుట్ వస్తుంది? -5. ఇక్కడ ఏమొస్తుంది? 10 ma'am. మరి 3 లైన్లు రాస్తే సరిపోదు కదా మేడం, ఏంటా ఫర్ లూప్ ఏంటి, ఆ గోల్ ఏంటి? ఓకే, మనం కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నామమ్మా. కంప్యూటర్ సైన్స్ లో ఇలా బండగా రాయకూడదు. ఓకే, ఇలా బండగా రాయటం తప్పు, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే ఈ 3 స్టేట్మెంట్స్ లో చూడండి అమ్మా, ఈ 3లో ఏమి తేడా? అన్ని సేమ్ గానే ఉన్నాయి, కానీ ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడేమో 0 ఉంది.
ఈ వాల్యూస్ తప్ప ఈ 3 స్టేట్మెంట్స్లో మిగతాదంతా సేమ్గా ఉంది. ఓన్లీ ఈ వాల్యూస్ మారుతున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇట్లాంటి కండిషన్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్ రాస్తాము. లూప్ ఎలా రాయాలి అని అంటే, ఓకే, సో ఏదైతే చేంజ్ అవుతుందో దానిని ఐ అనే వేరియబుల్లో పెట్టుకుంటాము. ఓకే, ఐ వాల్యూ ఫస్ట్ ఎంత 2 అయింది. ఓకే, ఎంత దాకా ప్రింట్ చేస్తున్నావు? 0 దాకా ప్రింట్ చేస్తున్నావు. ఓకే, తర్వాత ఐ వాల్యూ 2 అయ్యాక, ఓకే, ఐ వాల్యూ 2 అయ్యాక ఐ వాల్యూ ఏమైంది? ఇక్కడ 2 ఉంది కదమ్మా. 2 అయ్యాక ఐలో 2 పెట్టాం అంటే ఇక్కడ ఐ రాయొచ్చు. ఐలో 2 పెట్టాం కాబట్టి ఇక్కడ ఐ రాయొచ్చు. ఎందుకంటే 2 రాసినా ఐ రాసినా ఒకటే. ఎందుకంటే ఐలో మనం ఏం పెట్టాం? 2 పెట్టాం. ఓకే, సో తర్వాత ఇది అయిపోయాక ఇక్కడ 2 కాస్త 1 అయింది. సో ఐ వాల్యూ రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అవుతే ఇక్కడ ఏం రాస్తాం ఫర్ లూప్లో? ఐ మైనస్ మైనస్. ఐ రెడ్యూస్ అయింది కాబట్టి ఐ మైనస్ మైనస్ రాసాము. ఓకే, సో ఇలా ఐ మైనస్ మైనస్ రాసాము. ఇప్పుడు ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ రాయొచ్చు చక్కగా. ప్రింట్ఎఫ్ %d stack array of I. ఓకే, సరే. సో కానీ మరి ఇక్కడ కండిషన్ ఏంటి? మనం ఎంత దాకా రిపీట్ చేస్తున్నాం ఈ స్టేట్మెంట్ని? ఎంత దాకా? ఎప్పుడైతే ఐ వాల్యూ 0 అయిందో ఆపేస్తున్నాం కదా. సో ఐ వాల్యూ 0 కానంత వరకు మనం రిపీట్ చేస్తున్నాం కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఐ విల్ కీప్ ఆన్ ప్రింటింగ్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఐ విల్ కీప్ ఆన్ ప్రింటింగ్. ఓకే, అది ఫర్ లూపు. సో అలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు, స్టేట్మెంట్స్ అంటే లైన్స్ అమ్మా. ఓకే, ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు మొత్తం అంతా సేమ్గా ఉంది కానీ ఒక్క వాల్యూ మాత్రం చేంజ్ అవుతుంది అన్నప్పుడు మనం లూప్స్ వాడాలి. లూప్స్ వాడేటప్పుడు ఫస్ట్ వాల్యూ ఏంటో ఆ వాల్యూ 2 ఇక్కడ ఉంది. ఆ వాల్యూని మనం ఐ అనే వేరియబుల్లో పెట్టుకుంటాము. తర్వాత నెక్స్ట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా చూసి, ఒకవేళ నెక్స్ట్ వాల్యూ 3 అయిందనుకో అమ్మా, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ పెడతాము. కానీ నెక్స్ట్ వాల్యూ 2 కాస్త 1 అయింది అంటే డిక్రీజ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఐ మైనస్ మైనస్ రాసాము. మరి ఇలా ప్రింట్ చేయటం ఎప్పుడు దాకా చెయ్యాలి అనేది ఈ కండిషన్ చెప్పుద్ది. ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఐ ఆమ్ గోయింగ్ టు రిపీట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, సో ఇక్కడ 2 బదులు ఏం రాయాలి అని అంటే, ఆ 2 అనేది టాప్ మోస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కాబట్టి టాప్ అని రాయాలి. ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్, ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఐ మైనస్ మైనస్ అని రాశాను. ఓకే, ఈ 3 లైన్స్ రాశాను. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇచ్చాను. ఇదంతా ఇది అర్థం చేసుకోవడానికి ఎక్స్ప్లెనేషను. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డౌట్స్ లేకపోతే ఇది మాత్రం రాసుకోండి. ఇది ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కోసమే రాశాను. ఓకే, ఈ లైన్స్ మాత్రం రాసుకోండి. ఓకే, డిస్ప్లే ఫంక్షన్ మాత్రమే రాసుకోండి. ఉన్నారా? ఎనీబడి ఇస్ దేర్? Am I audible? Yes, Yeah. ma'am. Any doubts? అసలేం అర్థం కాలేదా? బట్టి కొట్టద్దమ్మా. ఇది లూప్ ఎందుకు రాసాము, ఇలా ఎందుకు రాసాము అనేది మీకు తెలియాలి. ఓకే, మీకు కర్లీ బ్రేసెస్ అలవాటు ఉంటే కర్లీ బ్రేసెస్ పెట్టుకోండి. ఇక్కడ మీ ఇష్టం. కర్లీ బ్రేసెస్ ఆప్షనల్. ఇక్కడ కర్లీ బ్రేసెస్ మీకు అలవాటు ఉంది అంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ పెట్టుకోండి. ఓకే, పెడతా ఉండండి.
ఈ మొత్తం రాసుకోండి ఓన్లీ. సో 3 మెథడ్స్ చెప్పాను, 3 ఫంక్షన్స్ చెప్పాను. అవేంటి అంటే పుష్ ఫంక్షన్, పాప్ ఫంక్షన్ అండ్ డిస్ప్లే ఫంక్షన్. ఓకే, డిస్ప్లే ఫంక్షన్లో మనం లూప్ రాసాం, మిగిలిన ఫంక్షన్స్లో మనం లూప్ రాలేదు. ఓకే, సో నెక్స్ట్ పుట్ హెడ్డింగ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. ఏమైనా అర్థం కాకపోతే అడగండి అమ్మా. నేను ఓకే, మామూలు క్లాస్ అయితే మీ ఫేసెస్ నాకు కనపడతాయి, మీకు అర్థమైంది లేనిది మీ ఫేస్ చూస్తే అర్థమవుద్ది. ఓకే, ఇక్కడ ఆప్షన్ లేదు కదా, అందుకని ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా అర్థం కాకపోయినా, ఏదైనా రిపీట్ చేయమన్నా నేను చేస్తా. పుట్ హెడ్డింగ్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్. మ్యామ్ మీ వాయిస్ వినిపించట్లేదు మేడం. ఇప్పుడు అమ్మా చెప్పేది, ఇది ఎందుకు లేదు డౌన్ మ్యామ్, అయిపోద్ది? వినిపిస్తుంది మ్యామ్. ఇప్పుడు ఇప్పుడమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది మ్యామ్. ఇందాక వినిపిస్తుంది. ఓకే మా, ఇప్పుడు బాగా వినిపిస్తుందా? వినిపిస్తుంది మ్యామ్. ఓకే, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్? ఓకే, నేను టైం ఇస్తానమ్మా రాసుకోవడానికి, మీరు రాసుకోవద్దు. ఎక్స్ప్లెనేషన్ కూడా రాసుకోవాలి అని అంటే రఫ్లో రాసుకోండి. ఎక్స్ప్లెనేషన్, ఇదంతా ఎక్స్ప్లెనేషన్ కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా రాసుకోవాలంటే రఫ్లో రాసుకోండి. ఓకే, నేనైతే టైం ఇస్తాను మీకు రాసుకోవడానికి. అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్ అంటే స్టాక్ ఎక్కడెక్కడ వాడతాము. ఓకే, మనం ఎక్కడెక్కడ వాడతాము స్టాక్ అనేది చెప్పే ముందు నేను కొంచెం మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఓకే ఓకే, బాడ్మాస్ రూల్స్ తెలుసమ్మా? జస్ట్ వినండి, రాసుకోవద్దు, జస్ట్ వినండి, విని చెప్పండి. బాడ్మాస్ రూల్స్ తెలుసా మీకు? Yes, ma'am. ఎస్ సార్. ఓకే, సరే, ఇప్పుడు దీని ఆన్సర్ చెప్పండి అమ్మా. ఒక నిమిషం ఉండమ్మా. దీని ఆన్సర్ ఎంతమ్మా? లేకపోతే ఇది చేస్తాను, ఒక నిమిషం ఉండమ్మా. 5 మైనస్ 4 ఇంటూ 6, దీని ఆన్సర్ ఎంత? వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్? 6, ma'am. 6. How many of you say 6? It is wrong.
minus 19 ma'am. వెరీ మైనస్ గుడ్. 19 మ్యామ్. యా ఏంటి అంటే 6 కాదమ్మా, 6 కాదమ్మా. ఎందుకు అంటే బాడ్మాస్ రూల్స్ అని ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి 2 ఆపరేటర్స్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్. సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్లో సబ్ట్రాక్షన్కి తక్కువ ప్రయారిటీ అన్నమాట, మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఫస్ట్ మనం ఒకే ఎక్స్ప్రెషన్లో సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఉంటే మనం మల్టిప్లికేషనే ముందు చేస్తాము, ఎందుకంటే మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. సో ఇదేమవుద్ది అంటే 5 మైనస్ 6 4 ఎంత 24. ఓకే, 5 మైనస్ 24 ఎంతమ్మా? మైనస్ 19. మైనస్ 19 ఆన్సర్ ఎంత? మైనస్ 19. బాడ్మాస్ రూల్స్లో బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షను. అంటే డివిజను మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది, దేనికన్నా? ఎడిషన్ సబ్ట్రాక్షన్ కన్నా. సో ఒకే దాంట్లో ఒకే ఎక్స్ప్రెషన్లో మీకు సబ్ట్రాక్షను మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మల్టిప్లికేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఉంది కాబట్టి ముందు మల్టిప్లికేషనే జరుగుద్ది. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. సో దాని ఆన్సర్ మైనస్ 19. ఇంకో క్వశ్చన్. యా ఓకే, ఇది సేమ్ ఆన్సర్ వస్తుంది అనుకుంటా కదా. ఓకే ఓకే, ఇప్పుడు ప్లస్ మైనస్ ఉన్నప్పుడు ఏం జరుగుద్ది? 3 + 4 7 7 - 2 అదే జరుగుద్ది కదా. ఓకే, దీనికి అంత పెద్ద అసోసియేటివిటీ అంటారు. ఓకే, దీనికి సేమ్ వాల్యూ వస్తుందమ్మా. నేను కరెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలి. ఓకే, ఒక్క నిమిషం ఉండండి. 6/3. దీని ఆన్సర్ చెప్పండి. 4 × 6/3 చేస్తే ఏమొస్తుంది? 8. ఓకే, వెరీ గుడ్. 8. ఇది 8 చేసినా 8 వస్తుంది 6/3 చేశాక. ఓకే, అయినా ఒకటే వస్తమ్మా. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్కి డివిజన్కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుందమ్మా. రెండిటికి సేమ్ ప్రయారిటీ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ ఆ ఎక్స్ప్రెషన్కి వెళ్తూ ఉంటాము. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏది వస్తుందో, ఫస్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేస్తాము. ఓకే, ఫస్ట్ మల్టిప్లికేషన్ చేశాకే మనం డివిజన్ చేస్తాము. ఓకే, హూ ఈజ్ వాచింగ్ మూవీ? ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్స్ ఆల్ ఆఫ్ యూ. యా, హలో, మూవీ పక్కన పెట్టుకొని ఏం వింటావు అమ్మా క్లాసు? ప్రణీత, మ్యూట్ చేసుకోమ్మా. మ్యూట్ చేయడానికి నాకు లేదా? రిమూవ్ ఫ్రమ్ మీటింగ్ అంతే. ఒక్క నిమిషం ఉండు. మ్యూట్ లో పెట్టమని మేడం. మ్యూట్ లో పెట్టడానికి లేదు. రిమూవ్ ఫ్రమ్ మీటింగ్, గ్రాంట్ హోస్ట్ కంట్రోల్స్. అదేంటో రిమూవ్ ఫ్రమ్ మీటింగ్. ఓకే, ప్రణీత. ఓకే ఓకే, సో దట్ ఈస్. సో ఇవన్నీ కష్టాలు మా వల్ల కావం మేడం, ఇదేంటో ఆ బాడ్మాస్ రూల్స్ ఏంటో నాకు వద్దు మేడం అని అంటారా? ఇవన్నీ పోవాలి అంటే, ఈ కష్టాలు ఏమీ రాకుండా ఉండాలంటే మనం బ్రాకెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, మనం ఇలా పెట్టాం అనుకో మా బ్రాకెట్స్ ఇక్కడ ఆగమ్మా. ఓకే, మనం ఇలా రాసామనుకో దీని వాల్యూ ఏమవుద్ది? బ్రాకెట్స్ పెట్టుకుంటే మనకి ప్రయారిటీ ఈజీగా తెలుస్తుంది. ఓకే, బ్రాకెట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మల్టిప్లికేషన్ డివిజన్ సబ్ట్రాక్షన్ కన్నా బ్రాకెట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది.
ఇలా రాసామనుకో ఖచ్చితంగా ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఉన్నదే చేస్తాము. సో ఈ బ్రాకెట్స్లో ఉన్నది మల్టిప్లికేషను, దాని వాల్యూ ఎంత 24. సో 5 మైనస్ 24 దాని వాల్యూ ఎంత అవుద్దప్పుడు -19. ఓకే, ఇలా బ్రాకెట్స్లో పెడితే మనకి ఆ బాడ్మాస్ రూల్స్ ప్రాబ్లం రాదు. డైరెక్ట్గా మనం బ్రాకెట్స్లో ఉన్నదాన్ని మనం ఇవాల్యుయేట్ చేస్తాం. ఎందుకంటే బాడ్మాస్లో బ్రాకెట్స్కి అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, సో ఇంకోటి చెప్తాను. ఇలా రాసామనుకో అమ్మా, ఒకవేళ 5 మైనస్ 4 ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి ఇంటూ 6 రాసామనుకోమ్మా, దీని వాల్యూ ఎంత? 6 మ్యామ్. ఓకే, ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది వాల్యూ అవుట్ అవుద్ది. 5 మైనస్ 4 ఎంత? 1. తర్వాత ఇంటూ 6 ఈ వాల్యూ అవుద్ది 6. ఓకే, ఇవన్నీ తెలియని వాళ్ళు రాసుకోండి అమ్మా, తెలిసిన వాళ్ళు రాసుకోక్కర్లేదు. సో బ్రాకెట్స్ ఉంటే మనకేంటి యూజ్ అంటే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది చేస్తాం, తర్వాతే బ్రాకెట్స్లో లేనిది ఇవాల్యుయేట్ చేస్తాము. ఓకే, ఇది మ్యాథమెటిక్స్ చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే నేను స్టాక్ అప్లికేషన్లో ఇప్పుడు మన కంప్యూటర్ ఉంది కదా, మన కంప్యూటర్కి ఆ బాడ్మాస్ రూల్స్ ఎక్కదమ్మా, బాడ్మాస్ రూల్స్ ఎక్కించలేము. ఓకే, బాడ్మాస్ రూల్స్ ఎక్కించలేము. బ్రాకెట్స్ వచ్చినప్పుడు అది దీనికి ప్రయారిటీ ఇవ్వాలని కూడా దానికి బుర్రలో దానికి ప్రోగ్రామ్ రాయలేం. ఓకే, బాడ్మాస్ రూల్స్ ఈ బ్రాకెట్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది మనం కంప్యూటర్కి ఫీడ్ ప్రోగ్రామ్ రాయలేం. అందుకని కంప్యూటరు ఏదైనా ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తే అది ఏం చేస్తుంది అంటే అది ఈ బ్రాకెట్స్ లేని ఎక్స్ప్రెషన్ కింద మార్చుకుంటుంది. ఇలాంటి బ్రాకెట్స్ లేని ఎక్స్ప్రెషన్ కింద మార్చుకుంటుంది. దీన్ని బ్రాకెట్స్ లేని ఎక్స్ప్రెషన్ కింద మార్చుకుంటుంది. బ్రాకెట్స్ లేని ఎక్స్ప్రెషన్ని 2 రకాల ఎక్స్ప్రెషన్స్ అంటారమ్మా. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్కి బ్రాకెట్స్ ఉండవు, ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్కి బ్రాకెట్స్ ఉండవు. కానీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఇలా రాసిన దాన్ని మనం ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఇలా రాసిన దాన్ని మనం ఏమంటాం? ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఇన్ఫిక్స్ ఎందుకు అన్నామంటే ఇది డేటా ఉంది, తర్వాత ఇది ఆపరేటర్ ఉంది. ఓకే, ఇక్కడ కూడా డేటా మధ్యలో ఆపరేటర్ ఉంది, తర్వాత ఇంకో డేటా ఉంది. సో 2 డేటా మధ్య ఒక బైనరీ ఆపరేటర్ ఉంది. ఓకే, సో ఇట్లా డేటా ఆపరేటర్ డేటా ఇలా ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, డేటా ఆపరేటర్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, వినండి అమ్మా, నేను టైం ఇస్తాను రాసుకోవడానికి. దీన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, ఓకే, అదే పోస్ట్ ఫిక్స్ అనుకోమ్మా. పోస్ట్ ఫిక్స్ అనుకోమ్మా, ఈ ఆపరేటర్ ఉంది, ఈ ఆపరేటర్ లాస్ట్లో ఉంటుంది. పోస్ట్ అంటే ఏంటి? తర్వాత. పోస్ట్ మార్టం అంటే ఏంటి? మనం చనిపోయిన తర్వాత చేసేది. పోస్ట్ అంటే తర్వాత. సో లాస్ట్లో ఆపరేటర్ ఉంటుంది. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో లాస్ట్లో ఆపరేటర్ ఉంటుంది. ఓకే, ముందు డేటా ఉంటుంది. ఓకే, సో సింపుల్గా ఇది చెప్దాం. దీనికైతే అయ్యో వెయిట్ 1 మూమెంట్. ఓకే, ఓకే, ఇలా రాస్తేనేమో బ్రాకెట్స్లో ఇలా రాస్తే 4 × 6 అని రాస్తేనేమో ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, అలా కాదు, ముందు డేటా రాసేసి తర్వాత ఆపరేటర్ రాస్తే ఏమవుద్దమ్మా? దీన్నేమంటారమ్మా? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. దీన్నేమంటాం? పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకే, మరి ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చెప్పండి ఎవరో ఒకళ్ళు. ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తాం? ముందు ఆపరేటర్. వెరీ గుడ్. ప్రిఫిక్స్ అంటే ముందు ఆపరేటరు, తర్వాతే ఆపరెంట్స్. ఓకే, ఇది రాయటం 6 4 రాయకూడదమ్మా, 4 6 అనే రాయాలి. ముందు 4 తర్వాత 6 ఉంది కాబట్టి 4 6 అనే రాయాలి, 6 4 అని రాయకూడదు. దీన్ని ప్రిఫిక్స్ ఎక్స్ప్రెషన్ అంటాం.
ఓకే. ఓకే. సో పోస్ట్ ఫిక్స్ లోను ప్రిఫిక్స్ లోను మనకు బాడ్ మాస్ రూల్స్ ఉండవు, బ్రాకెట్స్ ఉండవు. ఓకే. పోస్ట్ ఫిక్స్ ప్రిఫిక్స్ లో మనం బాడ్ మాస్ రూల్స్ ఉండవు, బ్రాకెట్స్ ఉండవు, ఈ తలకాయ నొప్పి ఉండదు, ఇలాంటి తలకాయ నొప్పి. ఓకే. మైనస్ చేయాలా, స్టార్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా అనే తలకాయ నొప్పి కూడా ఉండదు. ఓకే. ఎస్. సో కంప్యూటర్కి ఈ రెండు ఇలాంటివే అర్థమవుతాయి. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేయటానికి మనం స్టాక్స్ వాడతాం. స్టాక్స్ ఎలా వాడతామో ఇప్పుడు చెప్తాను నేను. ఓకే. మనం టైప్ చేసేదంతా ఏంటమ్మా, సి ప్రోగ్రామ్ రాసాం. సి ప్రోగ్రామ్లో మనం ఏదో మల్టిప్లికేషన్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి మల్టిప్లికేషన్. మనం మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తే ఇలానేగా రాసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎక్స్లో 5 పెట్టాం, ఓకే, వైలో ఏమో 4 పెట్టాం, ఓకే, జెడ్లో ఏమో 6 పెట్టాం. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చెయ్యి, printf %d x మైనస్ వై ఇంటూ జెడ్ అని రాసాం. అదేం చేస్తుందంటే కంప్యూటరు ఈ ఎక్స్ మైనస్ వై ఇంటూ జెడ్ని అది ఐదర్ పోస్ట్ ఫిక్స్ కింద అయినా కన్వర్ట్ చేసుకుంటుంది, ప్రిఫిక్స్ కింద అయినా కన్వర్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, మీకు తెలియదు. ఓకే. కంప్యూటర్కి ఈ వాల్యూ ఇవాల్యుయేట్ చెయ్యి అంటే ఫస్ట్ దాన్ని పోస్ట్ ఫిక్స్ కిందైనా కన్వర్ట్ చేసుకుంటుంది, ప్రిఫిక్స్ కింద అయినా కన్వర్ట్ చేసుకుంటుంది. సో కంప్యూటర్కి ఇలా 4 ఇంటూ 6 రాస్తే అర్థం కాదు. అప్పుడు ఏం చేస్తా అంటే, కానీ మనం రాసేదంతా ఇలానే రాస్తాం, 4 ఇంటూ 6 ఇలాంటివే రాస్తాం కదా. ఇలా ఎప్పుడైనా రాస్తామా? రాయం కదా. ఇలానే రాస్తాం కాబట్టి ఇలా రాస్తే కంప్యూటర్ ఇచ్చేటప్పుడు కూడా, కంప్యూటర్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు కూడా మనం ఇలానే రాస్తాం. అప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్ ఇంటర్నల్గా లోన దానిని ఈ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి మనం స్టాక్ వాడతాము. సో దట్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ స్టాక్. వాట్ ఈస్ ద ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్ స్టాక్? First application of stack is used to convert an infix expression to postfix expression that is understood by the computer. Okay. Postfix expression, it can also be used to convert an infix expression to postfix expression or prefix expression. ఒకటి రాస్తే చాలు, ఇది రాస్తే రాయండి, లేకపోతే లేదు. ఓకే. ఎట్లా వాడతాము అనేది మనం చెప్దాం. ఓకే, నేను చెప్తాను. ఓకే. సో ప్రస్తుతానికి దీస్ ఆర్ ద 3 types of expressions that we have. One is infix expression, one is postfix expression, and prefix expression. Okay. And since the computer does not understand the infix expression, it will convert this infix expression into postfix expression using a stack data structure. రాసుకోండి, టైం ఇస్తాను, రాసుకోండి.
ఓకేమా? చాలా టైము. నెక్స్ట్ పాయింట్ చెప్దామా? ఓకే మేడం, ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా అంటే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దీనికి ఒక స్టాక్ వాడి మనం 5 - 4 × 6 ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేస్తాం. వినండి అమ్మా, వినండి, తర్వాత రాసుకుందరు కానీ. ఓకే, సో ఫస్ట్ ఏం రాయాలంటే ఇలా 3 డివిజన్ చేసుకుందాం. ఒక్క నిమిషమ్మా. ఓకే ఓకే, మనం డివిజన్ చేద్దాం. ఫస్ట్ ఏంటమ్మా? క్యారెక్టర్. ఏం క్యారెక్టరు? 5. ఓకే, క్యారెక్టర్ వద్దులే, ఇలా వద్దులే, డివిజన్ ఎందుకు, మామూలు సింపుల్గా చెప్పేస్తాం. ఫస్ట్ ఏమొచ్చింది? 5. ఓకే, సో 5 అనేది ఏంటి ఎక్స్ప్రెషన్లో? ఫస్ట్ ఏంటమ్మా? 5. 5 అనేది ఏంటి? డేటా. సో రాద్దాంలే, ఇది స్టాక్ డివిజన్ చేయాలి. ఓకే, స్టాక్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇది మన క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? 5. ఓకే, 5 అనేది డేటా కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్లోకి రాసేద్దాం. తర్వాత వచ్చింది ఏంటి? మైనస్ వస్తే స్టాక్లో పెడదాం. ప్రస్తుతానికి స్టాక్ ఎంటీ, ఇక్కడ స్టాక్ ఏం లేదు, స్టాక్లో ఏం లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టాక్ ఏంటంటే మైనస్ అనే డేటాని ఎంటర్ చేసాం. స్టాక్లో మనం ఏం పెట్టాం? మైనస్ని పెట్టాం. ఓకే, యా, మైనస్ని పెట్టాం. ఓకే, సో మైనస్ అనేది స్టాక్, పోస్ట్ ఫిక్స్లో 5 అంతే ఉంది. యా, తర్వాత వచ్చింది ఏంటి? బ్రాకెట్ వచ్చినా మనం స్టాక్లోనే పుష్ చేస్తాం. సో ఆల్రెడీ మనకి మైనస్ ఉంది స్టాక్లో, తర్వాత ఏమొచ్చింది? బ్రాకెట్ వచ్చింది. ప్రొసీజర్. ఓకే, ప్రొసీజర్ స్టాక్ ఎలా వాడుతున్నామో చెప్తున్నా. మైనస్ తర్వాత బ్రాకెట్స్. ఓకే, పోస్ట్ ఫిక్స్లో యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకే, యాజ్ ఇట్ ఈజ్ 5 పోస్ట్ ఫిక్స్లో అంతే ఉంది. ఓకే, నాకు ఇక్కడ ప్లేస్ లేదమ్మా, సో నేను ఇక్కడ రాస్తాను పక్కన, మీరైతే కింద రాసుకోండి. ఓకే, సో నెక్స్ట్ బ్రాకెట్స్ 5 అయిపోయింది, మైనస్ అయిపోయింది, బ్రాకెట్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 4 వచ్చింది. ఓకే, 4 అనేది డేటా కాబట్టి స్టాక్లో ఏమీ చేంజ్ చేయము, స్టాక్ అంతే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్. ఏంటది? దాంట్లో స్టాక్లో ఏముందమ్మా? మైనస్ ఉంది, బ్రాకెట్ ఉంది. అవునా? స్టాక్లో ఏమీ చేంజ్ చేయము, మన స్టాక్లో ఏమీ చేంజ్ చేయము, స్టాక్ అంతే ఉంటుంది. ఓకే, పోస్ట్ ఫిక్స్లో మన 5 ఉంది కదా, ఈ 4 యాడ్ అవుతుంది. 5 4 అవుద్ది. ఓకే, తర్వాత 4 కూడా అయిపోయింది. తర్వాత వచ్చేది ఏంటి? మల్టిప్లికేషన్ ఆపరేటర్ కాబట్టి మనం స్టాక్లోకి మనం పుష్ చేస్తాం. సో ఆల్రెడీ స్టాక్లో మైనస్ ఉంది, ఓపెన్ బ్రాకెట్ ఉంది, తర్వాత ఏమొస్తుంది? మల్టిప్లికేషన్ వచ్చింది. మల్టిప్లికేషన్ మనీ స్టాక్లో పుష్ చేసాం. ఓకే,
మనం స్టాక్లో పుష్ చేసాం. ఓకే, మీరు అడగచ్చు మ్యామ్. ఓకే ఓకే, సో స్టాక్లో మనం పుష్ చేసాం. ఓకే, సో పోస్ట్ ఫిక్స్లో యాజ్ ఇట్ ఈస్ 5 4 అంతే ఉంది. తర్వాత వచ్చిన క్యారెక్టర్ ఏంటి అంటే 6 స్టార్ అయిపోయింది. 6 వచ్చేటప్పటికి 6 అనేది డేటా కాబట్టి స్టాక్లో అంతే ఉంటుంది. సో పోస్ట్ ఫిక్స్లో ఆ 6 అనేది డేటా కాబట్టి డేటా అనేది పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో యాడ్ అవుద్ది. తర్వాత వచ్చేది ఏంటి, ఓపెన్ బ్రాకెట్. 6 తర్వాత వచ్చేది ఏంటి, క్లోజ్డ్ బ్రాకెట్. సారీ, క్లోజ్డ్ బ్రాకెట్. క్లోజ్డ్ బ్రాకెట్ వచ్చేసరికి క్లోజ్డ్ బ్రాకెట్ని ఏం చేస్తాం, మనం స్టాక్లో పుష్ చేస్తాం. ఓకే, స్టాక్లో ఆల్రెడీ కంటెంట్స్ ఏమున్నాయంటే మైనస్, ఓపెన్ బ్రాకెట్, తర్వాత స్టార్. ఓకే, స్టార్ పైన మనం అనుక క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టాము అంటే ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్ నుంచి ఓపెన్ బ్రాకెట్ వచ్చేదాకా ఉన్నవన్నీ మనం పాప్ చేస్తాం. పాప్ చేసి వచ్చిన దాన్ని పోస్ట్ ఫిక్స్లో యాడ్ చేస్తాం. సో పోస్ట్ ఫిక్స్లో ఆల్రెడీ ఎంత ఉంది, 5 4 6. ఇక్కడ ఏమవుద్ది, 5 4 6 5 4 6 స్టార్, 5 4 6 స్టార్ అవుద్ది. ఓకే, తర్వాత ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోయింది కానీ మన స్టాక్లో ఏదో మిగిలిపోయింది. ఏంటి అంటే మైనస్ ఉంది. సో మిగిలిపోయినవన్నీ పాప్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోయాక స్టాక్లో మిగిలిపోయినవన్నీ మనం పాప్ చేస్తాం. ఓకే, సో నాకు వచ్చేది ఏంటి అంటే లాస్ట్కి నా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే, నా లాస్ట్లో వచ్చే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటో చెప్పాలి. 5 4 6 ఓకే స్టార్ మైనస్. సో స్టాక్ వాడి నేను ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేస్తే నాకు వచ్చిన పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే 5 4 6 స్టార్ మైనస్. సో దీన్ని, ఈ ఇన్ఫిక్స్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ కింద కన్వర్ట్ చేయడానికి నేను స్టాక్ వాడాను. ఈ స్టాక్ వాడేటప్పుడు ఏం నేను గమనించాను అంటే, డేటా వస్తే నేను స్టాక్లో పుష్ చేయను, కానీ ఆపరేటర్ కానీ బ్రాకెట్స్ కానీ వస్తే నేను అవి స్టాక్లో పుష్ చేస్తాను. ఓకే, ఇంకోటి కూడా ఏం చేస్తున్నానంటే క్లోజ్డ్ బ్రాకెట్ రాగానే నా స్టాక్లో ఓపెన్ బ్రాకెట్ వచ్చేంత వరకు క్లోజ్డ్ బ్రాకెట్ నుంచి ఓపెన్ బ్రాకెట్ మధ్యలో ఉన్న ఆపరేటర్స్ అన్నీ పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేస్తున్నాను. ఓకే, అంతా ఎక్స్ప్రెషన్ అయిపోయాక మిగిలిన దాన్ని కూడా నేను పాప్ చేసి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి యాడ్ చేశాను. యా, అర్థమైందమ్మా? ప్రొసీజర్ ఇది ఫిక్స్డ్ ప్రొసీజర్. దీనికి షార్ట్ కట్ చెప్తాను, స్టాక్ వాడకుండా కూడా మనం చేయొచ్చు, అది ఎట్లానో చూద్దాం. సో అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్? నో మ్యామ్. ఓకే, రాసుకోండి అమ్మా జాగ్రత్తగా. ఓకే, అంటే ఒక పేజ్ మొత్తం పట్టుద్ది, నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి పక్కన రాశాను. సో 3 డివిజన్ చేసుకోండి బుక్లో. క్యారెక్టర్ కాలము, స్టాక్ కాలము, పోస్ట్ ఫిక్స్ కాలం పెట్టుకొని ఈ బొమ్మల్ని జాగ్రత్తగా గీసుకోండి. ఇక్కడ మీకు ఇక్కడ ఏదైతే రాశానో ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటే ఇక్కడ రాశాను. ఇది ఒకటే. ఓకే, ఇది ఒకటే. నీట్గా డ్రా చేసుకోండి. స్టాక్ బొమ్మ నాకు సరిగ్గా రాలేదు, మీరు బాగా గీసుకోండి. ఓకే, చెప్పమ్మా. హలో,
ఇంకా రూల్స్ ఉన్నాయి దీనికి. ఓకే, మీ పోర్షన్ బట్టి ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటే చెప్తాను. ప్రస్తుతానికి 2 రూల్సే చెప్పాను. ఏంటి? క్లోజ్డ్ బ్రాకెట్ వస్తే ఓపెన్ బ్రాకెట్ దాకా, క్లోజ్డ్ బ్రాకెట్ నుంచి ఓపెన్ బ్రాకెట్ మధ్యలో ఉన్నవన్నీ పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేయండి. అదొకటే చెప్పాను. ఇంకోటి ఏంటి? ఎక్స్ప్రెషన్ అయిపోయాక మొత్తం ఎక్స్ప్రెషన్లో ఉన్న వాల్యూస్ అన్నీ చూసేసాక ఇంకా స్టాక్లో ఏమైనా మిగిలిపోతే అది కూడా పాప్ చేసి పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేయండి. ఓకే, డేటా వస్తే డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్కి పెట్టేయండి. ఆపరేటర్ కానీ బ్రాకెట్ వస్తే అది స్టాక్లో పుష్ చేయండి. లాస్ట్లో మీకు వచ్చే పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషనే ఫైనల్ ఆన్సరు. అయిపోతే ఒక మాట చెప్పండి అయిపోయిందని. నెక్స్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. అసలు ఎంతమంది ఉన్నారు? 19 మెంబర్స్ అనా? అమ్మా 19 మెంబర్స్ ఏంటమ్మా? 5 గ్రూపులు కలిసి 19 మెంబర్స్ ఏంటి చెప్పి ఏం చెప్తానమ్మా? ఓకే, 19 మెంబర్సే చదువుతారా 5 గ్రూపుల్లో? ఓకే సరే అమ్మా, ఈ కాన్సెప్ట్ అయిపోయిందా? ఓకే, సో మేడం అనుకున్నా అదే అమ్మా. ఇప్పుడు ఇది 5 - 4 × 6 అని టైప్ చేయగానే క్యాలిక్యులేటర్, సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా మనకు ఆన్సర్ ఇస్తుంది కదా, అవునా? ఆన్లైన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఉండు చూపిస్తా. క్యాలిక్యులేటర్ ఉంటుంది చూడండి. ఓకే, దీనికి మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఇలా ఇస్తాం కదా, ఇలా ఇచ్చామనుకో అది ఆటోమేటిక్గా కన్వర్ట్ చేస్తాయి. మైనస్ ఏదమ్మా? మైనస్ బ్రాకెట్స్ ఎక్కడ ఉంది? బ్రాకెట్స్ ఉన్నాయి ఇక్కడ యా. 5 - ఏంటమ్మా అది? 6 × 4 4 × 6. ఓకే, మనం ఇలానే ఇస్తాం కదా, 4 × 6 బ్రాకెట్స్ క్లోజ్. అవునా? వాల్యూ ఇచ్చేసింది 24 అని, చూసారా? వాల్యూ ఇచ్చింది. అది ఏం చేసిందంటే ఇంటర్నల్గా ఈ 5 - 4 × 6ని 5 - 4 × 6ని దీని కింద కన్వర్ట్ చేసింది. 5 4 6 స్టార్ మైనస్ కింద కన్వర్ట్ చేసింది. తర్వాత దీనిని ఇవాల్యుయేట్ చేసిందమ్మా. దీన్ని ఇవాల్యుయేట్ చేసి అది 24 అని ఇచ్చింది. ఓకే, 5 - 4 × 6ని 5 4 6 స్టార్ మైనస్ కింద మార్చి తర్వాత దీన్ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేసి 24 అని ఇచ్చింది. ఓకే, సో స్టాక్ అనేది పోస్ట్ ఫిక్స్ ఇవాల్యుయేషన్కి కూడా వాడతాము. ఓకే, పోస్ట్ ఫిక్స్ ఇవాల్యుయేషన్కి కూడా మనం వాడతాము. ఓకే, సో పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేయాలంటే మనకి ఏమొచ్చింది? 5 4 6 మైనస్. దీనికి షార్ట్ కట్ కూడా ఉంది, అది ఏంటో చెప్తా.
సో ఇది వస్తే సరిపోదు కదా, దాన్ని మళ్ళీ ఇవాల్యుయేట్ చేయాలి కదా. ఇవాల్యుయేట్ చేయాలంటే పోస్ట్ ఫిక్స్ ఇవాల్యుయేషన్ కూడా మనం స్టాక్ వాడతాము. ఓకే, ఫర్ ఇవాల్యుయేటింగ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఆల్సో స్టాక్ ఈజ్ యూజ్డ్. How it is used? ఇది ఒకటి చెప్పేసి ఎక్కువసేపు పట్టదమ్మా. ఓకే, ఎక్కువసేపు పట్టదు. ఇది అయిపోయాక మనం క్లాసు క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ ఎలా చేయాలి అంటే దానికి కూడా స్టాక్ వాడతాం. ఓకే, ఫస్ట్ వచ్చింది ఏంటి, ఈ 5 4 6 స్టార్ మైనస్లో ఒక నిమిషం ఉండమ్మా. ఎగ్జాంపుల్ ఇవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ 5 4 6 స్టార్ మైనస్. దానికి కూడా మనం 3 డివిజన్స్ చేస్తామమ్మా. ఫస్ట్ ఏంటి, క్యారెక్టర్. నెక్స్ట్ ఏంటమ్మా, స్టాక్. నెక్స్ట్ ఏంటి, ఇవాల్యుయేట్ చేస్తే వచ్చిన ఆన్సర్. ఓకే, క్యారెక్టర్ స్టాక్ చాలే. ఓకే, డివిజన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి ఈ పోస్ట్ ఫిక్స్లో 5. సో 5. ఓకే, ఇప్పుడు ఇది డేటా రాగానే, ఇందాకేంటి డేటా అయితే స్టాక్లో పెట్టలేదు కదా, కానీ ఇక్కడ ఏంటంటే ఇవాల్యుయేషన్లో డేటా రాగానే మనం స్టాక్లో పెడతాం. ఓకే, 5 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి 4 కూడా డేటా కాబట్టి అది స్టాక్లో పెడతాం. స్టాక్ సరిగ్గా తీసుకోండి. 5 4. ఓకే, నెక్స్ట్ ఏంటి 6. ఇది టేబుల్ అమ్మా, టేబుల్ సరిగ్గా గీయండి. ఓకే, యా. ఓకే, నెక్స్ట్ వచ్చింది ఏంటమ్మా 6 కూడా మనం స్టాక్లో పెడతాం. స్టాక్లో పెడితే ఏమొస్తుంది 5 4 6. ఓకే, నెక్స్ట్ వచ్చేది ఏంటి స్టార్. సో నెక్స్ట్ వచ్చేది ఏంటి స్టార్. ఓకే, స్టార్. ఆ స్టార్ రాగానే ఓకే స్టాక్లో పైన 2 ఆపరేటర్ వాల్యూస్ పాప్ చేసి, ఓకే ఈ స్టార్ దేని మీద ఆపరేట్ చేస్తామంటే ఇది అమ్మ. సో మల్టిప్లికేషన్ ఈ రెండింటి మీద చేస్తాం. అది ఎలా అంటే 4 into 6 చేస్తాం కానీ 6 into 4 చేయం. మీరు అడగచ్చు మేడం 4 into 6 అన్నా 6 into 4 అన్నా ఒకటే. ఒకవేళ స్టార్ బదులు డివిజన్ ఉంటే 4/6 6/4 సేమ్ కాదు కదా. అందుకని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మల్టిప్లికేషన్ ఎలా చేస్తాము, ఏదైనా చేస్తాము అంటే కింద నుంచి కింద ఫస్ట్ డేటా, తర్వాత ఆపరేటరు, తర్వాత పైన డేటా. సో ఇక్కడ మనం 4 into 6 చేస్తాం, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే 6 into 4 చేయం, రెండు సేమ్ అయినా సరే మనం 4 into 6 చేస్తాం. 4 into 6 చేశాక వాల్యూ ఎంత వస్తుందమ్మా? 4 into 24 మ్యామ్. 24. ఇది చేస్తే 4 into 6 is equal to 24. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ పుష్ బ్యాక్ చేస్తాం. సో అప్పుడు నా స్టాక్ కంటెంట్ ఏమవుద్ది అంటే 5 అలానే ఉంటుంది, 6 4 పోతాయి, 6 4 బదులు మనకు వచ్చిన వాల్యూ 24 ఉంటుంది. ఇది నా స్టాక్ కంటెంట్స్. ఓకే, తర్వాత వచ్చేది ఏంటమ్మా మైనస్. మనకు వచ్చేది ఏంటి మైనస్ చేయాలన్నా కింద నుంచి పైకే అమ్మా. స్టాక్లో ఏముంది 5 ఉంది, 24 ఉంది.
ఓకే, కింద నుంచి పైకి చేస్తాం. ఇది చూసారా, ఇది డిఫరెన్స్ ఇక్కడ బాగా కనబడుద్ది. మైనస్ చేస్తాం. 5 మైనస్ 24 ఎంతమ్మా? 19 మ్యామ్. మైనస్ 19. యా, వచ్చిన వాల్యూని మళ్ళీ స్టాక్లో పుష్ చేస్తే స్టాక్లో ఏమొస్తుంది? మైనస్ 19. ఓకే, తర్వాత చూస్తే ఇంక లేదమ్మా, ఇంకేం లేదు. ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోయింది కదా ఇక్కడ. ఎక్స్ప్రెషన్ ఎండ్ అయిపోతే స్టాక్లో లాస్ట్లో ఉన్నదే ఆన్సర్. స్టాక్లో లాస్ట్లో మిగిలిపోయిందే మనకి ఆన్సర్. సో ఈ ఎక్స్ప్రెషన్ని, ఈ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? మైనస్ 19. ఓకే, మీరు ఏ ఇన్ఫిక్స్ని 5 మైనస్ 4 ఇంటూ 6ని మనం పోస్ట్ ఫిక్స్ కింద కన్వర్ట్ చేసి ఇవాల్యుయేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? మైనస్ 19. ఓకే, సో కంప్యూటర్ ఇంత ప్రాసెస్ చేస్తుంది. సో మన కంప్యూటర్లో డైరెక్ట్గా మనం ఇలా రాస్తే, సారీ ఒక నిమిషం. ఓకే, మనం ఇలా రాసామనుకో కంప్యూటర్లో, క్యాలిక్యులేటర్లో కానీ దేంట్లో ఎక్కడైనా సి ప్రోగ్రాంలో కానీ ఇలా రాసామనుకో, ఫస్ట్ ఏం చేస్తుంది? ఎంత కష్టపడుతుంది చూడండి. ఈ 5 మైనస్ 4 ఇంటూ 6ని 546 స్టార్ మైనస్ కింద మార్చుద్ది. తర్వాత స్టాక్ వాడి ఇవాల్యుయేట్ చేసి ఆన్సర్ మైనస్ 19 అని మనకు చూపిస్తుంది. యా, అర్థమైందమ్మా? Yes, ma'am. Yeah, please write it down. After writing, just give me a message that you have completed so that I can close the session. ఇక్కడ మైనస్ మర్చిపోద్ది, ఇక్కడ మైనస్ ఉంది. ఇది మైనస్ 5 మైనస్ 24. Ma'am. Okay, ma. So I will close the session. So if you have any doubts, you can ask me by coming to college after 24th only, because till 24th we are very busy with the admissions. Okay, so if you come on after on 25th or any other day after 24th, I will definitely clarify your doubts if you come to college. Okay, as of now we will continue with the online classes. Okay ma, bye ma, good night, take rest. Thank you, ma'am. I will again take a class Thank you, tomorrow ma'am. at 6:30. Yeah, yes ma, bye ma. 6:30కి మళ్ళీ రేపు ఇదే టైంకి మళ్ళీ నేను క్లాస్ తీసుకుంటా.